అన్నా సత్యన్నని పని అడుగుదామన్నావు కదా, ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇస్తాడు పా. అరే ఎన్ని సంబంధాలు చూస్తారే నాకు, ఈడికే 2 డజన్లు అయిపోయినాయి. అరే అరే నాకంటే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారే? మహేష్ బాబు ఒక్కడు ఉంటాడు. నువ్వు చూసిన సంబంధాలు ఆయన చేసుకుంటాడా చెప్పు? నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. ఈడ బరువు అవుతున్నది కరారా. పనిచ్చిండు. ఏంది నువ్వు ఒక్కదాని పోవే, లేకపోతే కాకాయలను పెద్దాయలను అందరిని తోలుకొని పో. అరే కోడలు అత్తకి నచ్చితే చాలే, నన్ను చూడాలంటే పెళ్లి పీటల మీద కూర్చున్నాక లగ్గంలా చూస్తుంది. అరే ఇప్పుడు ఊరికి రానికి నా తన పైసలు ఉన్నాయి, బొమ్మలు కొన్నా కదనే. ఈ బొమ్మలు అమ్మితేనే సొమ్ములు వస్తాయి, అప్పుడు వస్తా ఊరికి నేను. అన్నా అన్నా మధ్య రాగు. ఏంద్రా నీళ్ళొల్లి? కేక్ కొనుక్కోడానికి 300 కావాలన్నా. సర్దికి లేక సంక నాకుతుంటే బిడ్డ వచ్చి బిర్యానీ వేయమన్నదంట. ఏంద్రా అన్నా నువ్వు? ఏ పని చెప్తా ఆ పని చేస్తాను. 300 ఇయ్యి అన్నా. అరే నీ దగ్గర ఏమైనా పైసలునే? 200 ఉన్నాయన్నా. అట్లయితే ఓ పని చేయండి రా, ఈ బొమ్మలు అమ్మితే 500 వస్తాయి, నాకు 200 ఇచ్చి బొమ్మలు అమ్ముకోరా. తీసుకో అన్నా. అరే అన్నా ఈ బొమ్మ 50 రూపాయలు, ఇది 150 రూపాయలు రా. అరే ఎక్కువ వచ్చిన పైసలు నాకే ఇవ్వాలి రోయ్. సరే భద్రం జరా మంచిగా పట్టుకుని. అరే నేను ఊరుకోతున్నా కానీ జల్ది అమ్ముకోరి, పండుగ తెల్లారు ఎవడు అడగడు మళ్ళా. సరేనా బాయ్. ఇవన్నీ అమ్మితే 500 కంటే ఎక్కువ వస్తాయి అన్నా. అయితే మనం పెద్ద కేక్ కొనొచ్చురా. రింగ్ అవుతుంది, మాట్లాడు మాట్లాడు. వాళ్ళ ఆయనతో మాట్లాడి చాలా రోజులైంది కదా, ముద్దు ముచ్చట్లు ఉంటాయి. కమ్మలకి అసలే సిగ్గెక్కువ. పదండి మనం వెళ్దాం. మాట్లాడుకో మాట్లాడు. హలో హలో ఎవరు? హలో కమల, కమల. ఓ ఆ చోటు దానికోసమేనా రోజు ఎంతమందితో ఫోన్ చేపిస్తుంది? ఏంది నా మీద సిఐడి చేపిస్తుందా? వదిలేసిన దాన్ని అర్థమైతలేదా? దానికి చెప్పుండ్రి. ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చిన, దుబాయ్లో చాలా మంచిగా ఉన్నా, ఈడ నాకు పెళ్ళయింది. ఇంకా దరిద్రంతో నేగలేను. ఎవరు చేస్తాడండి ఆ షొటిదంతో సంసారం? బిడ్డ? ఓహో బిడ్డ కూడా పుట్టిందా? అది కూడా దాని లెక్క షొటిదై ఉంటది. పెంచుకుంటే పెంచుకోమని కూడా పాడేయమను. దాంతోనే సంబంధం లేదు, దాని బిడ్డతో నాకేం సంబంధం? చెప్పండి దానికి. దాని సవమనండి. అది చచ్చినా నాకు ఫోన్ చేయకండి.